అందరికీ నమస్తే అండి. ఇప్పుడిప్పుడే దేశం మొత్తం మీద సినీ రంగాన్ని శాసిస్తున్న తెలుగు సినీ రంగానికి ఒక పెద్ద దెబ్బ తగులుతుంది. 10 రోజుల నుంచి కూడా షూటింగ్లన్నీ ఆగిపోయాయి. కార్మికులేమో విధులకు రావట్లేదు. నిర్మాతలేమో ఒక అడుగు ముందుకు కదిలినప్పటికీ కిందకి దిగినప్పటికీ ఇంకా కిందకి దిగడానికి ఒప్పుకోవట్లేదు. కార్మికులేమో మేము కష్టపడుతున్నాము, మాకు డబ్బులు ఇవ్వడానికి ఏంటి, వాళ్ళకి 100 కోట్ల కొద్దీ 50 కోట్లు 100 కోట్లు 60 కోట్లు రెమ్యూనరేషన్లు పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తుంటారు, సో మాకు 1500 పెంచడానికి లెక్కలేస్తారేంటి అనేది కార్మికుల వాదన. సో దీని మీద ఆల్రెడీ సినీ రంగం కార్మికులకు అండ్ నిర్మాతలకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధం కారణంగా, ఈ సమ్మె కారణంగా చిరంజీవి గారి దగ్గరికి ఇష్యూ వెళ్ళింది. ఆయన కూడా ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు పరిష్కరించుకోవాలి, నేనేమీ చెప్పలేను అని చెప్పి చేతులు ఎత్తేశారు. బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళింది. బాలకృష్ణ గారు కూడా చెప్పే ప్రయత్నం చేశారు కానీ అవ్వలేదు, ఆయన కూడా చేతులు ఎత్తేశారు. సో ఇంకా కీలక హీరోలు పెద్ద హీరోలు అందరూ చేతులు ఎత్తేయడంతో సినీ రంగ పెద్దలు కొంతమంది ప్రొడ్యూసర్లు వాళ్ళు వీళ్ళు రంగంలోకి దిగి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ దాదాపుగా ఇప్పుడప్పుడే పరిష్కారం అయ్యేలా కనిపించట్లా. ఎందుకంటే ప్రొడ్యూసర్లు గత కొంతకాలంగా దెబ్బలు తగులుతున్నాయి. అంటే అబోవ్ యావరేజ్ సినిమా అయినా సరే డబ్బులు రావట్లా. సినిమాకి రికవరీ చేసుకోవడం, బ్రేక్ ఈవెన్ సాధించడం చాలా కష్టంగా ఉంటుంది. బయటికి చెప్పుకోలేకపోతున్నారు కానీ ఒక 50 కోట్లు 100 కోట్లు పెట్టి తీసిన సినిమాని ఒక 10% 15% వెనక్కి అడిషనల్గా లాక్కోవడానికి, లాభాల్లోకి తీసుకువెళ్ళడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సినిమాకి అద్భుతమైన టాక్ వస్తే మంచి డబ్బులు వస్తున్నాయి, లేదా యావరేజ్ టాక్ వచ్చినా సరే డబ్బులు రావట్లా. ఇప్పుడు నాని సినిమా హిట్ 3 వచ్చింది. యాక్చువల్లీ ఆ సినిమా అబోవ్ యావరేజ్ టాక్ వచ్చింది, కాకపోతే వైలెన్స్ ఎక్కువ అయ్యేసరికి జనం థియేటర్లో చూడలేదు, ఓటీటీలో చూశారు. సినిమా తీసిన ప్రొడ్యూసర్ సేఫే, కానీ సినిమాను కొనుక్కున్న బయర్లు ఎగ్జిబిటర్లు అక్కడక్కడ నష్టపోయారు. అలాగే మహేష్ బాబు గారి సినిమా గతంలో సర్కారు వారి పాట ఏదో వచ్చింది కదా, అది కూడా అంతే. సినిమా తీసిన ప్రొడ్యూసర్లు సేఫ్ అయ్యారు, కానీ కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు బయర్లు లాస్ అయ్యారు. హరిహర వీరమల్లు కావచ్చు, కన్నప్ప, ఇట్లాంటి చాలా సినిమాలు అనమాట. సో ఇక్కడ ప్రొడ్యూసర్లు ఏం ఆలోచిస్తున్నారు, అసలు మేము సినిమా తీసిన కాస్ట్ ఆఫ్ మేకింగ్ ఏ మూవీ దాన్ని తగ్గించాలని చూస్తున్నారు. అలా తగ్గించాలంటే పై స్థాయి నుంచి రెమ్యూనరేషన్లు తగ్గించుకుంటూ రావాలి. 50 కోట్లు ఇచ్చిన హీరోకి 40 కోట్లు 35 కోట్లు ఇవ్వడంలో తప్పే ఉంది. 25 కోట్లు తీసుకునే డైరెక్టర్కి 20 కోట్లు 15 కోట్లు ఇవ్వడంలో తప్పే ఉంది. సో అక్కడ తగ్గించి టెక్నీషియన్స్ని అలా ఉంచడం కానీ పెంచడం కానీ చేయాలి. ఎందుకంటే కష్టపడేది వీళ్ళు, కానీ ఇక్కడ నిర్మాతలకు అందుకు మనసు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే సినిమా అంటే మార్కెట్ మొత్తం డిపెండ్ అయ్యేది హీరో ఇమేజ్ మీద. ఆ హీరోకు వచ్చిన ఇమేజ్ని హీరో క్యాష్ చేసుకుంటున్నాడు. హీరోకి ఒక క్రేజ్ వస్తుంది, ఒక ఇమేజ్ వస్తుంది, దాన్ని హీరో క్యాష్ చేసుకుంటున్నాడు. ఒక మంచి హిట్ పడితే రెమ్యూనరేషన్ అమాంతం పెంచేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఆయన డీజే టిల్లు సినిమా వచ్చింది, అది సినిమా పేరేంటి, అంతే డీజే టిల్లు. సో ఆ సినిమా బాగా హిట్ అవ్వడంతో అతని రెమ్యూనరేషన్ ఎక్కడికో వెళ్ళిపోయింది. టిల్లు స్క్వేర్ ఫ్లాప్. ఆ తర్వాత ఈ మధ్య వచ్చిన ఇంకో సినిమా ఫ్లాప్, 2 ఫ్లాప్లు అయ్యాయి. అంటే టిల్లు స్క్వేర్కి డబ్బులు బాగానే వచ్చాయిలే, ఫ్లాప్ అని చెప్పలేము కానీ యావరేజ్ అనుకోవచ్చు, డబ్బులు బాగానే వచ్చాయి. కానీ ఆ తర్వాత వచ్చిన 2 సినిమాలు పోయాయి. అంటే ఒక్క సినిమాతో వచ్చిన స్టార్డమ్ అతను క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. అలాగే విజయ్ దేవరకొండ అప్పట్లో వరుస పెట్టి హిట్లు కొట్టాడు, 2-3 మంచి హిట్లు వచ్చాయి. ఆ తర్వాత వరుసగా ఫ్లాప్లు వస్తూ ఉన్నాయి. రీసెంట్గా వచ్చిన కింగ్డమ్ కూడా సినిమా కాస్త బాగుంది అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ బాగోకపోవడం వల్ల అది కూడా డిజాస్టర్ ఫ్లాప్లోకి వెళ్ళిపోయింది. అంతకుముందు వచ్చిన ఫ్యామిలీ మెన్ కావచ్చు, డియర్ కామ్రేడ్ కావచ్చు, ఖుషి కూడా బాగుంది అనిపించింది కానీ ఓటీటీలో చూశారు తప్ప థియేటర్లో చూడాల. అంటే నేను ఇక్కడ చెప్తున్నది, ఇక్కడ హీరోలు ఒక్క సినిమా హిట్ అయ్యేసరికి స్టార్డమ్ పెరిగిపోయేసరికి రెమ్యూనరేషన్ పెంచేయడం వల్ల ప్రొడ్యూసర్లు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, వాళ్ళ పేరు మీద మార్కెట్ చేసుకొని తీసేద్దామని. సో దానివల్ల ప్రొడ్యూసర్లకి కాస్ట్ పెరిగిపోతుంది, ఫిల్మ్ మేకింగ్ కాస్ట్. సో ఎక్కడ తగ్గించాలో అక్కడ తగ్గించలేకుండా ఎక్కడ నొక్కకూడదో అక్కడ నొక్కాలని చూస్తున్నారు. దానికి కార్మికులు ఒప్పుకోవట్ల. ఇప్పుడు ఓటీటీలకి రిలీజ్ చేస్తున్నారు కానీ ఓటీటీల్లో విపరీతమైన కాంపిటీషన్ పెరిగిపోయింది. చాలా లో బడ్జెట్ సినిమాలు అండ్ ఇతర భాషల్లో తీసిన సినిమాలు, డబ్బింగ్ చేసిన సినిమాలు ఓటీటీల్లో బాగా చూస్తున్నారు. తెలుగులో డైరెక్ట్గా చూసిన సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు ఓటీటీల్లో చూడడానికి, థియేటర్లో ఫ్లాప్ అయితే థియేటర్లకు వెళ్ళకపోతే ఓటీటీల్లో చూస్తున్నారు తప్ప ఓటీటీల్లో కాంపిటీషన్ పెరిగిపోయిందనమాట. వెబ్ సిరీస్లు డామినేట్ చేస్తున్నాయి, ఇతర భాషల సినిమాలు డామినేట్ చేస్తున్నాయి. సో థియేటర్లు కూడా ఒకప్పట్లాగా అంతగా థియేటర్లకు వెళ్ళి చూడట్లేదు. ఇలా సినీ రంగానికి మంచి రోజులు వచ్చాయి. దేశంలో ఉన్న సినీ రంగం మొత్తాన్ని తెలుగు సినిమాలు డామినేట్ చేస్తున్నాయని గర్వపడాలో, గొప్పగా చెప్పుకోవాలో,
సినిమాలో క్వాలిటీ తగ్గిపోయింది, పస్ తగ్గిపోయింది, జనం థియేటర్లకు వెళ్ళట్లేదు, థియేటర్లు రన్నింగే కష్టంగా ఉంది అనేది బాధపడాలో తెలియట్లా. ఇలా తెలుగు సినీ రంగం అటు ఇటుగా ఉంది. ఈ టైంలో ఒక 10 రోజుల నుంచి షూటింగ్ ఆగిపోవడం, కార్మికులేమో డబ్బులు పెంచాలని చెప్పడం, దానికి ప్రొడ్యూసర్లు ససేమిరనడం ఇవన్నీ జరుగుతున్నాయి. తాజా ప్రతిపాదన ఏంటంటే కొంతమందికి కార్మికులకి 3000, 3500, 4000, 5000 కూడా ఉంది. కొంతమందికి 1500, 1000 ఉన్నాయి. సో ఇక్కడ ప్రొడ్యూసర్లు ఏం చెప్తున్నారు, 3500కు పైగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు అప్పుడే పెంచం. సో 1500 ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా ఈ ఫస్ట్ ఇయర్లోనే 15% పెంచుతాం, ఆ నెక్స్ట్ ఇయర్ ఒక 5%, నెక్స్ట్ ఇయర్ ఒక 5% పెంచుతాం. అలాగే 1000 రూపాయల లోపు ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా 20% పెంచుతాం, ఆ తర్వాత సంవత్సరం ఒక 1 ఇయర్ తర్వాత 5% పెంచుతాము అని చెప్తున్నారు. ఈ పర్సంటేజ్లకి ఈ లెక్కలకి కార్మికులు ఒప్పుకోవట్ల. మాకు ఇమీడియట్గా 25% లేదా 30% పెంచుతామంటే చెప్పండి మేము వస్తామని చెప్తున్నారు. అలా ఈ తెలుగు సినీ రంగంలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయన్నమాట. సో దీనికి పరిష్కారం ఏంటి? 24 ఫ్రేమ్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా కార్మికులు అందరూ కూడా ప్రస్తుతానికి సమ్మెలో ఉన్నారు. ఎవరు కూడా షూటింగ్లకు రావట్లేదు. యాక్చువల్లీ ప్రొడ్యూసర్లు ఏం ఆలోచించారంటే ఇతర భాషల నుంచి తమిళనాడు, కర్ణాటక ఆ భాషల్లో ఉన్న ఈ నిపుణుల్ని, కార్మికుల్ని తెచ్చుకోవాలనుకున్నారు. దానికి ఇండియన్ సినీ ఈ కార్మికుల యూనియన్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. అదేంటి మీరు రెగ్యులర్గా ఉండేది వాళ్ళే కదా, వాళ్ళతో పని చేయించుకోండి, వాళ్ళు సమ్మె చేస్తే వాళ్ళతో మాట్లాడుకొని పరిష్కరించుకోండి, అంతే తప్ప వేరే వాళ్ళని వలస తీసుకొస్తామంటే కుదరదు అని చెప్పి నేషనల్ యూనియన్స్ కూడా రంగంలోకి దిగడంతో ప్రొడ్యూసర్లు ఇప్పుడు ఇటు కాకుండా ఆలోచనలో పడ్డారన్నమాట. దీనిలో కొంతమంది ప్రొడ్యూసర్లు చేసిన వ్యాఖ్యలు మరి కాస్త పెంచుతున్నాయి, ఉద్రిక్తతను పెంచుతున్నాయి. సో దీనికి పరిష్కారం అంటే సినీ రంగంలో పెద్దలు ఉన్నారు, దాదాపుగా 30-40 ఏళ్ళ నుంచి హీరోలుగా ఉన్నవాళ్ళు, డైరెక్టర్లుగా ఉన్నవాళ్ళు, ప్రొడ్యూసర్లుగా ఉన్నవాళ్ళు, సీనియర్లు ఉన్నారు. ఒకప్పుడు ఇటువంటి సమస్య వచ్చినప్పుడు రామానాయుడు గారో, లేదంటే ఆయన దాసనారాయణరావు గారో, లేదంటే కృష్ణ గారో, ఆ పెద్దలందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పెద్ద దిక్కు లేదు కాబట్టి ఆ లోటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. ఈగోలు పెరిగిపోయాయి, ఈ సోషల్ మీడియా పుకార్లు పెరిగిపోయాయి. సో ఎవరికి వాళ్ళు ఈజీగా హర్ట్ అయిపోతున్నారు, ఎవరు ఓన్ చేసుకోవడం లేదు. సో అందుకని ఈ సమస్య 10 రోజుల నుంచి అపరిష్కృతంగా ఉంది. థ్యాంక్ యూ. సో కంటెంట్ చూశారు కదా. యాక్చువల్లీ కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ప్రమోషను, ఫుడ్ ప్రోడక్ట్ ఇది. లడ్డూపల్లెం.com అని మీరు రాగి, సజ్జ, జొన్న, కొర్ర లాంటి మిల్లెట్స్, మల్టీ మిల్లెట్స్తో చేసిన లడ్డూలు కావచ్చు, అండ్ రకరకాల సీడ్స్తో చేసిన లడ్డూలు, లోటస్ సీడ్స్, గుమ్మడి గింజలు, పొద్దుతిరగడి గింజలు, వాటితో చేసిన లడ్డూలు, అలాగే డ్రై ఫ్రూట్స్తో చేసిన దాదాపు ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి. లడ్డూపల్లెం.com అనే వెబ్సైట్లో విజిట్ చేసి కొనవచ్చు. అలాగే ప్రోటీన్ పౌడర్స్, హాట్ స్నాక్స్ కూడా ఉన్నాయి. సో వెబ్సైట్లు విజిట్ చేసి ఆన్లైన్లో బుక్ చేయండి. ఇమీడియట్గా 2 డేస్లో మీకు ఎక్కడికైనా డెలివరీ వస్తుంది. విదేశాల్లో కూడా మీరు కొనుగోలు చేయొచ్చు. విదేశాలు అయితే అమెరికా, లండన్ లాంటి ప్రాంతాలు, దుబాయ్, అబుదాబి లాంటి ప్రాంతాలకు కూడా డెలివరీ చేస్తున్నారు. 4 to 5 డేస్లో ఇస్తున్నారనమాట. ప్యాకింగ్ బాగుంది, హైజీనిక్గా ఉంది, అండ్ రివ్యూస్ బాగున్నాయి. కాబట్టి వీలైతే వెబ్సైట్లో బుక్ చేయండి, లేదా 9997839994 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా మెసేజ్ చేయండి, కాల్ చేయండి, చేసి బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.